అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా. అనంతపురం జిల్లాలో యాపిల్ పండ్లు పండిస్తున్నారంటే నమ్ముతారా? ఇది నిజమండి, నమ్మాల్సిందే. మనం వింటుంటాం, సిమ్లాలోనో హిమాచల్ ప్రదేశ్లోనో యాపిల్ పండ్లు పండుతాయని మనం వింటున్నాం, చూస్తున్నాం. కానీ మన అనంతపురం జిల్లాలో కూడా యాపిల్ పంటని పండిస్తున్నారంటే మనం చాలా ఆశ్చర్యకరంగా చూడాల్సిందే. మనం ఎక్కడ కాదు, మనం అనంతపురం జిల్లా గారదిన మండలం మర్తాడు గ్రామంలో మనం ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇదంతా దాదాపు 2 ఎకరాలలో 1500 చెట్లను, యాపిల్ చెట్లను ఇక్కడ రైతు రమణారెడ్డి అనే రైతు ఇక్కడ పెట్టారు. రైతు రమణారెడ్డి ఉన్నాడు. రమణారెడ్డిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి? నమస్తే సార్, నా పేరు వచ్చి కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మర్తాడు గ్రామం అన్నమాట. ఇక్కడ వచ్చి నేను యాపిల్ సాగు చేస్తున్నాను. ఇది వచ్చి కేఎల్డి వెరైటీ. ఈ వెరైటీ వచ్చి నేను ఇజ్రాయెల్ దేశం నుంచి మొక్కలు తెచ్చుకున్నాను అనమాట. ఒక మొక్క వచ్చి నాకు 650 రూపాయలు పడింది. అంటే మొక్క కాస్ట్ అయితే అక్కడ తక్కువే పడింది, కానీ మనకి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునేకి నాకు ఛార్జెస్ ఎక్కువ పడినాయి. ఒక మొక్క 650 పడింది. ఇక్కడ వచ్చి నేను 2.5 ఎకరా సాగు చేస్తున్నాను అనమాట. ఇది మొక్క వచ్చి నేను 2024 అక్టోబర్ నెలలో పెట్టినాను అనమాట. ఇప్పటికి వచ్చి కరెక్ట్ 18 నెలలు, 1.5 సంవత్సరం అయింది. కాపు ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయింది. కాపు అయితే బాగా వచ్చిందనమాట. ఏమంటే మన ఉగాది పండగ ముందర మాకు వడగండ్లో వర్షం వచ్చాయి కదా, అప్పుడు ప్రకృతి అనుకూలించకపోయినా మనకి కాయలంతా డ్యామేజ్ కనీసం అంటే ఒక 5-6 టన్నులు అయినాయి. అది పేపర్లో కానీ ఇచ్చారనమాట. దాని గురించి ఈ పంట వచ్చి మనకి ఇప్పుడు ఫస్ట్ మొన్న 1 టన్ను వరకు కాయలు కోసాం. బెంగళూరులో వచ్చారు రిలయన్స్ నుంచి. టన్ను వచ్చి మనకి 170 రూపాయలతో కేజీ తీసుకున్నారు. అంటే టన్ను 1,70,000తో తీసుకున్నారు అనమాట. అంటే ఏ గ్రేడ్. బి గ్రేడ్ వచ్చి మనకి 8, 9, 10 అట్లా వస్తే కాయలు వచ్చి మనకు వచ్చి 130 రూపాయలతో అట్లా తీసుకుంటారనమాట. ఇది వచ్చి కేఎల్డి వెరైటీ. ఇది ఎంత ఎండకైనా తట్టుకుంటుంది. ఎందుకంటే నేను ఆ దేశం మొక్కని ఎందుకు ఎంచుకున్నానంటే, మన అనంతపురం అంటేనే టెంపరేచర్ 45 డిగ్రీలు అట్లా వస్తుంది, కానీ అక్కడ మనకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే ఈ వెరైటీ కేఎల్డి వెరైటీ ఎంచుకున్నాను కదా, బాగా సక్సెస్ అయింది. సైజు కానీ అంతే మనకి 150 గ్రాముల నుంచి 250 గ్రాములు ఉందనమాట. కాయగానే అంతే బాగా స్వీట్గా ఉందనమాట. ఇది వచ్చి మనము మన మొక్క పెట్టినాక 1 ఇయర్కే స్టార్ట్ అవుతుంది, కానీ 1 ఇయర్కి మనం కాపు పెట్టుకోకూడదు. మనము 2వ సంవత్సరం నుంచి పెట్టుకుంటేనా 3వ సంవత్సరం నుంచి ఎకరాకి 8 టన్నుల నుంచి 15 టన్నులు దిగుబడి వస్తుందన్నమాట. అంటే మనకి ఇక్కడంతా మనకి దానిమ్మను అనంతపురం జిల్లాలో చీనాను అవి పండిస్తున్నారు కదా, దానికి చీడపీడలు ఎక్కువ సమస్య అనమాట. క్రిమిసంహారక మందులు అవి ఎక్కువ వాడాలి. దీనికైతే అలాంటి సమస్య అయితే ఏది లేదనమాట. ఇప్పుడు నేను వచ్చి పంట వచ్చి మనకి డిసెంబర్ నెలలో మనము కాపుకి వచ్చినాము. అంటే కాపు పూతలు వచ్చినప్పటి నుంచి కరెక్ట్ 120 రోజులకి పంట అయిపోతుంది అనమాట. 120 రోజులు పంట అయిపోతుంది. మనము వచ్చి స్ప్రేయింగ్లు వచ్చి మనము అంతా ఒక 5-6 స్ప్రేయింగ్లే చేసినామన్నమాట. అంటే దీనికి డిసీజెస్ చాలా తక్కువ వస్తాయన్నమాట. అసలు మొదటగా పంట పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే నేను యూట్యూబ్లోనూ అట్లంతా చూసి ఇట్లా మనము మన కల్లా కానీ హాట్ క్లైమేట్ అనే ఎండలకి యాపిల్ పండుతుందని అంటే చెప్పారు. నేను అప్పుడు వచ్చి హిమాచల్లో జమ్మూ కాశ్మీరు అక్కడ వెళ్ళి చూశానమాట. చూస్తే అక్కడ వచ్చి కొన్ని హాట్ వెరైటీ అని అన్నా వెరైటీని HRM-19 డాల్చెట్ గోల్డ్ అని పండుతుందని అన్నారు. అంటే కొన్ని చెట్టు ట్రైల్కి తెచ్చి హిమాచల్ నుంచి తెచ్చి పెట్టాను, కానీ అవైతే సరిగ్గా రాలేదు. కాయ వచ్చినా కానీ కొద్దిగా నిమ్మకాయ సైజ్ వచ్చి మార్కెట్లో ఎవరు తీసుకోలేదు. ఇది వచ్చి మనము ఇజ్రాయెల్ దేశం నుంచి మొక్క, ఇది కేఎల్డి వెరైటీ. కాయ సైజు అట్లే ఉంటుంది, స్వీట్ అట్లే ఉంటుంది, దిగుబడి కానీ అట్లే వస్తుంది. ఇజ్రాయెల్ నుంచి ఈ పంటకు సంబంధించిన మొక్కలు తెచ్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే మనది ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ కదా, అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లాను, రాయలసీమలోనే అతి టెంపరేచర్ మన జిల్లా. మనకి 45 డిగ్రీల పైన ఉండే దేశంలో మొక్క అయితేనే మనకి సెట్ అయ్యేది. లేకపోతే మనం ఉంటే లక్షలు. ఇప్పుడు నేను వచ్చి ఒక మొక్క వచ్చి 650, నేను 2.5 ఎకరాకు వచ్చి 1500 మొక్కలు పెట్టినా. నాకు మొక్కలకే 10 లక్షలు పెట్టుబడి వచ్చింది. ఇంకా మళ్ళీ దీని మెయింటెనెన్స్ ఖర్చును, ఎరువులు, కూలీలు అది ఇదంతా కలిసి మొత్తం 13 లక్షలు వచ్చింది అనమాట ఖర్చు. ఎన్ని ఎకరాల్లో ఈ పంట పెట్టారు? ఇది 2.5 ఎకరాల్లో సాగు చేసిన అన్న. ఎన్ని మొక్కలు పెట్టారు? 1500 మొక్కలు పెట్టినామన్నమాట. అంటే ఇది ఐడెన్సీ పద్ధతిలో పెట్టుకుంటేనేమో ఎకరాకు వచ్చి 800 మొక్కలు పడతాయి. 10x5 పెట్టుకుంటే, మామూలుగా పెట్టుకుంటే 10x10 పెట్టుకుంటే ఎకరాకు వచ్చి 450 చెట్లు పడతాయి. మనకి ఐడెన్సీ పద్ధతిలో పోతే ఎందుకంటే తక్కువ భూమిలో ఎక్కువ పంట అనమాట. ఈ మొక్క సంబంధించి ఎన్ని ఏళ్ళ వరకు పంట తీయచ్చు అన్న? ఇది భూమిలోకి ఒకసారి నాటినామంటే మనకి ఫస్ట్ సంవత్సరం నుంచి పంట స్టార్ట్ అవుతుంది. మనకి ఇది ఫస్ట్ సంవత్సరం పంట స్టార్ట్ అయిందంటే మనకి వాళ్ళు చెప్పినది అయితే 35 సంవత్సరాలు అట్లా చెప్పినారు. మనకి ఇంతకుముందు అయితే మనం పూర్వం ఈ పంటలు పండిలేదు కదా, చూడాలి ఎన్నాళ్ళు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఒక 25 ఏళ్ళ పైనే ఉంటుంది అనమాట. మనకి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పంపిస్తున్నారు. కానీ బండ్లకు నాకు ఇంతకుముందు నేను డ్రాగన్ ఫ్రూట్స్ అంతా సప్లై చేస్తాను కదా అనంతపూర్లోను, వాళ్ళు వచ్చి బండ్ల మీద అమ్మేవాళ్ళు ఒక 20 కేజీలు బాక్స్ పంపించినారు అనుకోండి, బాక్స్కి వచ్చి 2-3 కేజీలు డ్యామేజ్ వస్తుందంట. అదే మంది ఫ్రెష్ కాయ కదా, అందుకే ఎట్లా వాళ్ళు చూసినా కానీ అన్న మీ కాయ కానీ మంది స్వీట్ ఉంటుంది. అంటే అనంతపురం జిల్లాలో నువ్వు యాపిల్ పండే కాదు, దానిమ్మ కానీ, ఒక బత్తాయి కానీ, బొప్పాయి కానీ, నువ్వు ఏదన్నా పండి స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో ఆదర్శంగా మీరు నిలిచారు. మీరు ఈ రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
ఎవరన్నా కానీ ఒకవేళ ఇట్లా కొత్త పంటలు మీరు ఇప్పుడు యాపిల్ పెట్టండి నన్ను, మీరు యాపిల్ బదులు ఇంకోటి కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు మన అనంతపురం జిల్లాలోనే కాదు, ఎక్కడన్నా కానీ రైతులు ఎట్లుందనంటే, కొంతమంది ఇప్పుడు టమాటా పెట్టినారనుకో, వాళ్ళకు 2-3 లక్షలు వచ్చిందంటే ఇంక అందరూ టమాటానే పెడుతున్నారు. అట్లా కాకుండా డిఫరెంట్ ఇప్పుడు రమణారెడ్డి యాపిల్ పండించినాడు, మనం ఇంకో కొత్త పంట పండిల్లా, అట్లా డిఫరెంట్గా పోండి. కానీ ఎవరన్నా కానీ ట్రైల్కి వేసుకోవాలనుకుంటే ఒక ఎకరాన్ని పెట్టండి, ఎకరాలు పెట్టద్దండి. ఎందుకంటే దీని సాగు అనుభవాలు అవన్నీను, నేను కానీ కొత్త ఇప్పుడు నేను 2.5 ఎకరాలు వేసినాను, బాగా సక్సెస్గా ఉంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఈ రోజే మనకి మన జిల్లా కలెక్టర్ గారు కానీ వచ్చిపోయారు. ఎట్లంటే మన సుమన్ టీవీను 10 టీవీను వాళ్ళ ప్రోగ్రాంలో చూసి నాకు అసలు ఎక్కడెక్కడంతా కానీ కాల్ చేస్తున్నారు. అసలు అనంతపురం జిల్లాలో ఇంత టెంపరేచర్లో యాపిల్ పండుతుందా? అసలు ఫస్ట్లో మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ కానీ ఇట్లా నేను యాపిల్ పెట్టినానంటే అందరూ జాంతలం అన్నారు. యాపిల్ అనంతపురం జిల్లాలో యాపిల్ పండుతుంది, ఏంద్రా నువ్వు అట్లా చెప్తున్నావు అని అంటే, లేదు యాపిల్ నేను పండిస్తున్నాను చూడండి అని అంటే, ఇవి కాయలు మాగి కలర్ వచ్చేంత వరకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరే కానీ నమ్మలే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చి వీడియో కాల్ చేస్తున్నారు, చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరూ చేసి నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను, హిమాచల్లోనూ ఉన్నాను, ఇక యాపిల్ తోటలో ఉన్నాను అని అంటున్నారు. కానీ మళ్ళీ ఇది మనకి తీస్తుండేది ఇచ్చి మన అనంతపురంలో గాలిదిన మాట మరతా తోటలోనే తీస్తున్నారు అనమాట. కాయ సైజు బాగుంది. ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక ఎకరా ట్రై చేయండి, ఎక్కువ పెట్టుకొని దీంట్లో లాస్ పోదండి. ఎందుకంటే మీకు బాగుంది అనుకోండి, బాగా దీంట్లో మనకి కాయ సైజు కానీ కీపింగ్ క్వాలిటీ కానీ బాగా మార్కెట్లో డిమాండ్ ఉంది, దీంట్లో బాగా లాభం ఉంది అనుకోండి, మళ్ళీ కలిసి అప్పుడు పెంచుకోండి. నాది నర్సరీ కాదు, నేను ఒక సామాన్య చిన్నకారు రైతునే, నేను వేరే దేశం నుంచి మొక్కలు తెచ్చుకున్నా. మీరు కావాలంటే మీకు ఏదన్నా పంట గురించి అది ఇది మీకు సలహాలు ఇమ్మంటే మీరు ఫోన్ చేయండి, ఎప్పుడన్నా కానీ మీకు సలహాలు కానీ ఇస్తా. నా నంబర్ వచ్చి 9490856363. నా పేరు రమణారెడ్డి. మీరు ఏదైనా పంట గురించి సలహాలు అడగండి. ఏమంటే నర్సరీ అయితే కాదు, నేను మొక్కలు అమ్ముకొని అట్లా నా నర్సరీ కాదు, నేను ఒక రైతుని. నేను ఏదైనా కొత్త పంట మీకు ఈ పంట గురించి ఏదైనా సలహాలు కావాలంటే మీరు ఎప్పుడన్నా కానీ ఫోన్ చేయండి. నేనైతే మీకు సలహాలు ఏం సలహాలు కావాలన్నా, పంటకి ఎట్లా మీకు ఇవ్వగల పెట్టుకుంటే ఎట్లా, మీకు 1/2 ఎకరా పెట్టుకోండి, ఇవ్వగల ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయని అన్నీ చెప్తాను.